బ్రతికున్నప్పుడు పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తామని, పాపాలు చేస్తే నరకానికి వెళ్తామని ఎప్పుడైనా విన్నారా? నేను మాత్రం చాలామంది చెప్పటమే కాదు, ఏదైనా చిన్న తప్పు చేస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడే వాళ్ళని కూడా చూసా. నిజానికి మనిషి చనిపోయేటప్పుడు శరీరాన్ని దహనం చేయటం కానీ, మట్టిలో కలిపివేయటం కానీ జరుగుతుంది. మరి శరీరం లేకుండా ఈ స్వర్గానికి కానీ, నరకానికి కానీ వెళ్ళటం ఎలా కుదురుతుంది? మనిషి కోరుకునే స్వర్గం, వద్దనుకునే నరకం ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయా? లేదంటే మనకు తెలియని వేరే డైమెన్షన్స్‌లో ఉంటాయా? వేరే డైమెన్షన్స్‌లో ఉండే వాటిని ఏలియన్స్ అంటారు కదా! అప్పుడు దేవుళ్ళు, దేవతలు కూడా ఏలియన్సేనా? అనంతం ఒక పూసల దండ. ఈ అనంతంలో మనకు తెలియని చాలా ప్రశ్నలుంటాయి. అందులో కొన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. దీనివల్ల నేను ఫ్యూచర్‌లో పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక స్టార్ట్ చేద్దాం. భాగవతంలో చెప్పబడిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే లోకాలు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయబడి ఉన్నాయి. వాటిని ముల్లోకాలని కొందరు, త్రిలోకాలని ఇంకొందరు అంటూ ఉంటారు. అసలు ఒక లోకం నుంచి వేరే లోకానికి ప్రయాణం చేయవచ్చా? చేస్తే ఎలా చేయవచ్చు? దాని గురించి తెలుసుకునే ముందు ఈ ప్రకృతిలో సహజంగా 3 గుణాలు ఉన్నాయి. వాటిని త్రిగుణాలు అంటారు. భగవద్గీతలోని గుణత్రయ విభాగంలో దీని గురించి పూర్తిగా రాసి ఉంది. లోకాల గురించి అని మొదలుపెట్టి గుణాల గురించి చెప్తున్నాను అనుకోకండి. వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. ఈ త్రిగుణాల్లో మొదటి గుణం వచ్చి సత్వగుణం. సత్వగుణం అంటే మంచితనం, స్వచ్ఛత, సానుకూలత, సత్యం, సమానత్వం, శాంతి, ఈ లక్షణాన్ని సత్వగుణం అంటారు. ఇకపోతే రెండో గుణం వచ్చి రజోగుణం. రజోగుణం అంటే కోరికలు, లోభాలు, అశాంతి, ఆశ, ఈ గుణాలను రజోగుణం అంటారు. మూడో గుణం వచ్చి తమోగుణం. తమోగుణం అంటే అజ్ఞానం, నిర్లక్ష్యం, సోమర్తనం, మోహం, ఈ గుణాలను తమోగుణం అంటారు. ఈ గుణాల గురించి బాగా గుర్తుపెట్టుకోండి. భాగవతంలో చెప్పబడిన 3 లోకాలు వచ్చి ఊర్ధ్వ లోకాలు. వీటిని పై లోకాలు అని కూడా అంటారు. తర్వాత వచ్చి మధ్యలోకం, దీన్నే భూలోకం అంటారు. తర్వాత వచ్చి అధోలోకం, దీన్నే పాతాళలోకం అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్క లోకం గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఊర్ధ్వలోకం. భూలోకానికి పైనున్న లోకాన్ని ఊర్ధ్వలోకం అంటారు. దీన్నే పైలోకం అని కూడా అంటారు. ఈ ఊర్ధ్వలోకంలో సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం, భువర్లోకం అని 6 లోకాలు ఉంటాయి. వీటిని 6 స్వర్గాలు అని కూడా అంటారు. ఇక్కడ నివసించే వారిలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. సత్వగుణం అంటే శాంతి, సత్యం, సమానత్వం వంటి లక్షణాన్ని సత్వగుణ లక్షణాలు అంటారు. వీరిలో సత్వగుణ లక్షణాలు ఉంటాయి. ఇక్కడ ప్రవహించే నీరు, వీచే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఈ లోకాల్లో గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వీరు అబద్ధం మాట్లాడరు. ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటారు. శాంతి, సౌభ్రతత్వం, సమానత్వం కొలమానంగా బ్రతుకుతూ ఎల్లప్పుడూ నారాయణ సేవలో నిమగ్నమై ఉంటారు. ఇక్కడ హత్య, దారిదోపిడీ వంటివి జరగవు. ఇక్కడ నివసించేవారు 7 నుండి 8 అడుగులు ఎత్తు ఉండి అతి తేజోవంతంగా ఉంటారు. వీరు క్రింద ఉన్న భూలోక, పాతాళ లోకాల వారిని పాపాత్ముల వలె చూస్తారు. చూడటం ఏంటి, అది నిజమేలే. అంత పవిత్రంగా ఉండేటప్పుడు చూడడం తప్పులేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దొంగనా కొడుకులు. ఇకపోతే రెండో లోకం వచ్చి మధ్యలోకం. మధ్యలోకంలో భూలోకం ఉంటుంది. ఈ భూలోకాన్ని మనం భూలోకం అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ మనుషులతో పాటు పక్షులు, జంతువులు కూడా నివసిస్తాయి. ఇక్కడ మనుషులకు రజోగుణం ఉంటుంది. రజోగుణం అంటే ఆశ, వ్యామోహం, నిరాశ, ఈ గుణాలని రజోగుణం అంటారు. ఎప్పుడూ హింసతో మరుగుతూ ఉంటుంది. కులాలని, మతాలని ఎప్పుడూ కొట్టుకు చేస్తారు. హత్యలు, మానభంగాలు విరివిగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటూ నిరాశ చెందుతూ ఉంటారు. సోమరితనం, అవివేకంతో నిండిన వారు ఉంటారు. దోచుకునేవారు నాయకులుగాను, దోచుకోబడ్డవారు ప్రజలుగాను నివసిస్తూ ఉంటారు. ఈ భూలోకంలో నేను కూడా ఒక భాగాన్నే. ఇకపోతే మూడో లోకం వచ్చి అధోలోకం. దీన్నే పాతాళలోకం అని కూడా అంటారు. ఈ అధోలోకంలో అతలం, వితలం, సుతలం, రసాతలం, మహాతలం, తలాతలం, పాతాళం అనే 7 లోకాలు ఉంటాయి. ఈ 7 లోకాలను 7 పాతాళ లోకాలు అంటారు. ఇక్కడ ఉండేవారికి తమోగుణం అధికంగా ఉంటుంది. తమోగుణం అంటే అజ్ఞానం, అవివేకం, బద్ధకం, సోమర్తనం, ఈ లక్షణాన్ని తమోగుణ లక్షణాలు అంటారు. ఈ 7 లోకాల్లో బతికే వారికి తమోగుణ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ లోకాల్లో విషసర్పాలు, రాక్షసులు, సర్పాలకు రాజు అయిన వాసుకి, బలిచక్రవర్తి, మైడు మొదలైన వారు ఉంటారు. మనిషి చనిపోయినాక ఆయా జన్మల్లో తాను చేసిన పాపపుణ్యాలను అనుసరించి ఏ లోకాలకు వెళ్లాలనేది డిసైడ్ అవుతుంది. మనిషి పుట్టినాక ఇతర మనుషులకు సహాయం చేస్తే మంచి లోకాలని, ద్రోహం చేస్తే చెడు లోకాలను పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఇది మన 14 లోకాలకు సంబంధించిన కథ. మీరు ఇంతవరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్.